ఈ రోజు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్మమ్మ కాలం నాటి మిద్దిపై మట్టి పొయ్యి ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అమ్మ ఆధ్వర్యంలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా పొయ్యి తయారు చేసుకోవటానికి కొన్ని వస్తువులు రెడీ చేసుకోవాలి. అవేంటంటే మట్లు, పొగకి గొట్టం, మట్టి, ఐరన్ రాడ్స్. ఒకవేళ మట్లు లేకపోయినట్లయితే పగిలిన కుండను చూపించిన విధంగా జాగ్రత్తగా కొడుతూ పై భాగం మట్టిలా వాడుకోవచ్చు. ఇప్పుడు మట్టిని తీసుకొని నీళ్లు చల్లి కలుపుకోవాలి. అలానే కొద్దిగా ఇసుక కూడా వేసి కలిపి రాళ్ళు పిక్కలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇంకా బాగా బంకగా ఉన్నట్టయితే మట్టిలో కొద్దిగా ధాన్యం పొట్టు లేదా కొబ్బరి పీచు పొట్టు వేసుకుని కలపాలి. ఎందుకంటే పొయ్యి పగుళ్ళు రాకుండా చేస్తుంది ఇది. ఇలా కలిపిన మట్టిని ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవే మనం పొయ్యి బల్లపై వేసుకొని పొయ్యి తయారు చేయబోతున్నాం. మిద్దిపై చేస్తున్నాం కాబట్టి ఇటుకలు పెట్టి దానిపై సిమెంట్ పలక పొయ్యి కోసం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మట్టి ముద్దలు చూపించిన విధంగా పలకపై వరుసగా పేర్చుకోవాలి. ఈసారి నేను ఇటుకలు ఒక వరుసకు వాడాను. అయితే ఒక మూల లెఫ్ట్ సైడ్ కట్టెలు పెట్టే విధంగా మట్టిని పెట్టుకోవాలి. ఈ మట్టు మధ్యలోనైనా పెట్టుకోవచ్చు, కానీ నేను లెఫ్ట్ సైడ్ పెట్టాను. తర్వాత ఇలా పేర్చిన ఇటుకలపై మట్టి ముద్దలు 2-3 వరుసలు ఒకదానిపై ఒకటి పేర్చుకోవాలి. ఎంత ఎత్తు అంటే కట్టెలు పెట్టే మట్టు ఎత్తు వరకు. అలానే లోపల భాగం కూడా మట్టిని మెత్తుకుంటూ రావాలి. అమ్మాలు పెద్దమ్మాలు అందరూ ఈ పొయ్యి మీద వంట చేసుకునేవారా? ఈ పొయ్యి మీద వండుకుంటూ బాగా కూరలైనా చారులైనా ఏదైనా చారు అన్నం వంటలు ఏదైనా ఈ పొయ్యి మీద. ఇప్పుడు చిన్న ఐరన్ రాడ్స్ ని తీసుకొని చూపించిన విధంగా అమర్చి పై స్ట్రక్చర్ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మట్లు మరియు గొట్టంకి సపోర్ట్ కోసం. మట్టికి మధ్య స్పేస్ ఉంచుకోవాలి. గొట్టం చివరిన అరేంజ్ చేసుకొని మట్టిని మెత్తుకుంటూ రావాలి. మట్టికి మధ్య దూరం ఎందుకంటే పాత్రలు ఒకదానికి ఒకటి తగలకుండా ఉంటాయి. అలానే పొగగొట్టంకి మధ్యలో సగం స్పేస్ మాత్రమే వదులుకొని గొట్టం అమర్చాలి. ఇలా పెట్టిన తర్వాత మట్టిని చిన్నగా మెత్తుకుంటూ పొయ్యిని రఫ్గా రెడీ చేసుకుని ఆరనివ్వాలి. ఈ పొయ్యికి కట్టెల కోసం కొండలకు వెళ్ళి తేవాలా? కొండలకు వెళ్ళాక లేదమ్మా, మాకు చెరుకు ఉంది, బెల్లం ఆడుకుంటాం, ఆ పిప్పులు తెచ్చి వంట చేసుకుంటాం. తర్వాత ఎండిపోయిన బెల్లలు కూడా తీసుకొచ్చి పెట్టుకొని వంట చేసుకుంటాం. ఇప్పటికీ ఇలానే చేస్తున్నారా? ఇప్పటికీ ఇలాగనే వండుకుంటాం. బాగానే ఉంటుంది. గ్యాస్ అంటే గ్యాస్ ఎంత సుఖమో అంత డేంజరే. అందువల్ల గ్యాస్ ఎక్కువ మేము వాడము. ఈ ఎత్తు మీద వంట చేసుకుంటాం. తర్వాత రోజు ఏమైనా పగుళ్ళు వచ్చినట్లయితే మరలా పేడ, మట్టి రెండూ కలిపి కవర్ చేస్తూ పొయ్యి మొత్తం మెత్తాలి. అలానే పేడతో అలికి బొట్లు, ముగ్గులు వేసి అందంగా అలంకరించుకోవాలి.
ఇప్పుడు మన పొయ్యి వంటకు రెడీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై క్రియేషన్స్.